2 నెలల కిందటి వరకు అసలు టీ20 ప్రపంచ కప్ రేసులోనే లేడు. సెంట్రల్ కాంట్రాక్ట్ పోయింది. ఐపీఎల్ జట్టు నుంచి తప్పించారు. మానసిక అలసటతో క్రికెట్కు దూరమయ్యాడు. అందరూ ఇషాన్ కిషన్ పని అయిపోయిందనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే టీమిండియా ఫస్ట్ చాయిస్ ఓపెనర్గా ప్రపంచ కప్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. అసలు ఇషాన్ కిషన్ ఈ అసాధ్యమైన పునరాగమనాన్ని ఎలా సాధించాడు? 2022లో బంగ్లాదేశ్పై డబుల్ సెంచరీ చేసిన తర్వాతి మ్యాచ్లోనే జట్టు నుంచి తీసేశారు. వెస్టిండీస్లో రాణించిన దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్లో చోటు దక్కలేదు. అప్పుడే ఇషాన్ గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నాడు. రాహుల్ ద్రవిడ్ చెప్పినట్టు మెంటల్ ఫిటిగో, మానసిక అలసట కారణంగా విరామం తీసుకున్నాడు. కానీ ఆ విరామం కాస్త కెరీర్కే ముప్పుగా మారింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించడం, ముంబై ఇండియన్స్ దూరం పెట్టడంతో ఇషాన్ కెరీర్ ముగిసిందని అంతా భావించారు. కానీ ఇషాన్ కిషన్ ధైర్యం కోల్పోలేదు. ఎక్కడి నుంచైతే ప్రయాణం మొదలైందో మళ్ళీ అక్కడికే వెళ్లాడు. దేశవాళీ క్రికెట్ లో చెమటొచ్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 197 స్ట్రైక్ రేట్ తో ఏకంగా 517 పరుగులు చేసి అందరి నోళ్లు మూయించాడు. ముఖ్యంగా ఫైనల్లో కేవలం 45 బంతుల్లోనే సెంచరీ బాది జార్ఖండ్ కు టైటిల్ అందించాడు. తిలక్ వర్మ గాయపడ్డంతో వచ్చిన అవకాశాన్ని ఇషాన్ 2 చేతుల్లో ఒడిసి పట్టుకున్నాడు. రెండో టీ20లో 76 పరుగులు, న్యూజిలాండ్తో జరిగిన చివరి మ్యాచ్లో 103 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సంజు శాంసన్ ను కాదని ఓపెనర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సంజయ్ ముంజ్రేకర్ అన్నట్టు 2 ఏళ్ల పాటు దేశవాళీ క్రికెట్ ఆడడం వల్ల ఇషాన్ స్పిన్ ను ఎదుర్కోవడంలో సిద్ధహస్తుడయ్యాడు. ఇషాన్ స్వయంగా చెబుతున్నట్టు ఇప్పుడు అతను ఆఫ్ సైడ్ షాట్లను గతంలో కంటే మెరుగ్గా ఆడుతున్నాడు. ఇషాన్ ఆట తీరు చూసి పాకిస్తాన్ మీడియా సైతం ఆశ్చర్యపోతోంది. ఇషాన్ పాకిస్తాన్లో ఉంటే అతనికి లీవింగ్ లెజెండ్ హోదా ఇచ్చేవారం అని అక్కడి జర్నలిస్టులు ప్రశంసిస్తున్నారు. షోయాబ్ అఖ్తర్, ఇర్ఫాన్ పఠాన్ లాంటి దిగ్గజాలు సైతం ఇషాన్ కిషన్ ను మ్యాచ్ హీరో అని కొనియాడుతున్నారు. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కుంగిపోకుండా తనని తాను మార్చుకుని ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైన ఈ యువ కిరణం రాబోయే ప్రపంచ కప్ లో ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడో చూడాలి. మరి ఇషాన్ కిషన్ వరల్డ్ కప్ లో కూడా ఇదే జోరు కొనసాగిస్తాడని మీరనుకుంటున్నారా? కామెంట్ చేయండి.